హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఒక దేశాన్ని నిజంగా ఎవరు నడుపుతున్నారు? అధికారంలో ఉన్న నాయకుల, లేక వాళ్ళను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల? చరిత్ర మనకు ఏం చెప్తోంది? సింహాసనాన్ని కూల్చింది శత్రు దేశాలు మాత్రమే కాదు, ఆయుధాలు మాత్రమే కాదు, తిరుగుబాట్లు మాత్రమే కాదు, ఒక్కసారి ప్రజలు మేల్కొన్నప్పుడు ఏర్పడే అవగాహన. ఎందుకంటే రాజకీయ నాయకులు నిజంగా భయపడేది ఏదైనా ఉందంటే అది ప్రజలకు వచ్చే కోపం కాదు, ప్రజలకు వచ్చే అవగాహన మీద. ప్రశ్నించడం మొదలైన రోజు నుంచే రాజకీయ శక్తుల పునాది కంపించడం మొదలవుతుంది. రాజకీయ నాయకులు ప్రజల్ని ఎప్పుడు ఎందుకు భావోద్వేగాల్లో ఉంచాలని చూస్తారు? ఎందుకు సమస్యల్ని పరిష్కరించకుండా కొత్తగా గొడవలు సృష్టిస్తారు? ఎందుకు మతం, కులం, భాష, ప్రాంతం పేరుతో విడదీయటానికి ప్రయత్నిస్తారు? వీటన్నిటికీ ఒక్కటే కారణం. ప్రజలు ఒక్కటే ఆలోచించడం మొదలు పెడితే అధికారానికి అర్థమే ఉండదు. ఒక ప్రజాస్వామ్యంలో నాయకుడికి ఉన్న శక్తి అతని వ్యక్తిత్వం వల్ల కాదు, ప్రజల అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం తెలిగిన రోజు నుంచే రాజకీయ భయం మొదలవుతుంది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవడం రాజకీయ నాయకులకు ఎందుకు భయంకరంగా మారుతుందంటే, అబద్ధాల మీద నిర్మించిన సామ్రాజ్యాలు నిజం ముందు ఎక్కువ కాలం నిలబడవు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు, భావోద్వేగ ప్రసంగాలు, నాటకీయ డ్రామాలు, ఇవి అన్నీ పనిచేసేది ప్రజలు ప్రశ్నించినంత వరకే. ఈ హామీ నెరవేరిందా? ఈ నిర్ణయం వల్ల లాభం ఎవరికి? నా జీవితం నిజంగా మారిందా అనే ప్రశ్నలు ఒక్కసారి మొదలైతే నాయకుల మాటలకు విలువ తగ్గిపోతుంది. అందుకే చాలా ప్రభుత్వాలు విద్య కన్నా ప్రచారానికి ఎక్కువ ఖర్చు చేస్తాయి. ఐక్యత అనేది రాజకీయ శక్తులకు అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రజలు విడివిడిగా ఉన్నప్పుడు వాళ్ళని నియంత్రించడం సులువు. ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకం చేయడం ద్వారా అసలు సమస్యల్ని మర్చిపోయేలా చేయవచ్చు. కానీ ప్రజలు మన సమస్య ఒక్కటే, మనమంతా ఒక్కటే అని అర్థం చేసుకున్న రోజు రాజకీయ నాయకుల ఆట అంతమైపోతుంది. రైతు, ఉద్యోగి, విద్యార్థి, వ్యాపారి అందరి బాధ ఒకటే అని గ్రహించినప్పుడు అధికారానికి ఎదురుగా నిలబడే శక్తి ఏర్పడుతుంది. చరిత్రలో జరిగిన ప్రతి పెద్ద మార్పు ఇదే చెప్తుంది. ప్రజలకి ప్రశ్నించే ధైర్యం ఉంటే రాజకీయ నాయకులకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రశ్నించే ప్రజల ముందు అబద్ధాలు నిలబడవు. ఎందుకు పెట్రోల్ ధరలు పెరిగాయి? ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు? ఎందుకు విద్య ఖరీదైంది? ఎందుకు ఆరోగ్యం వ్యాపారమైంది? ఇలాంటి ప్రశ్నలు ఓటర్ల నుంచి రావడం మొదలైతే నాయకులు వేదికల మీద మాత్రమే కాదు, పాలనలో కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. బాధ్యత అనేది రాజకీయాలకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. ఓటు విలువను ప్రజలు తెలుసుకోవడం రాజకీయ నాయకులకు నిద్ర లేకుండా చేసే ఇంకో విషయం. ఓటు ఒక కాగితం కాదు, అది ఒక శక్తి అని ప్రజలు అర్థం చేసుకుంటే డబ్బు, మద్యం, ఉచిత పథకాల మాయలు పనిచేయవు. ఒక్కసారి ప్రజలు నాకు కావాల్సింది బహుమతి కాదు, భవిష్యత్తు అని నిర్ణయించుకుంటే ఎన్నికల రాజకీయాలు పూర్తిగా మారిపోతాయి. అందుకే ఓటు గురించి చైతన్యం రావడం అనేది అధికార వర్గాలకు ప్రమాద సంకేతం. ఈ కాలంలో రాజకీయ నాయకులు ఎక్కువగా భయపడేది సోషల్ మీడియా గురించి. ఒకప్పుడు వార్తలను నియంత్రించడం సులువు, కానీ ఇప్పుడు ఒక సాధారణ పౌరుడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కూడా పెద్ద మీడియా కంటే శక్తివంతంగా మారింది. ఒక్క వీడియో, ఒక్క నిజం, ఒక్క డాక్యుమెంట్ చాలు సంవత్సరాలుగా నిర్మించిన ఇమేజ్ కూలిపోవడానికి. అందుకే నిజం మాట్లాడే వాళ్ళను ట్రోల్ చేయడం, భయపెట్టడం, మౌనంగా ఉండేలా చేయడం ఎక్కువైంది. చరిత్రను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలు మేల్కొన్నప్పుడు ఏ శక్తి నిలబడలేదు. రాజులు పడిపోయారు, నియంతలు పారిపోయారు, సామ్రాజ్యాలు కూలిపోయాయి. వీటి అన్నిటికీ కారణం ఒక్కటే, ప్రజలు భయపడడం మానేశారు. భయం ఉన్నంత వరకే అధికారానికి విలువ ఉంటుంది. భయం పోయిన రోజు నుంచే నిజమైన ప్రజాస్వామ్యం మొదలవుతుంది. రాజకీయ నాయకులు ప్రజలు చదవాలని కోరుకోరు, ఆలోచించాలని కోరుకోరు, ప్రశ్నించాలని కోరుకోరు. వాళ్ళకు కావాల్సింది భావోద్వేగాలకి లోనయ్యే ఓటర్లు. కానీ చైతన్యవంతులైన పౌరులు నాయకుల్ని సృష్టిస్తారు, నాయకులు పౌరులను కాదు. ఈ నిజం ప్రజలకు పూర్తిగా అర్థమయ్యే రోజే రాజకీయ వ్యవస్థ నిజంగా మారుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించడం మొదలుపెట్టిన రోజు నుంచే వాళ్ళు భయపడడం మొదలు పెడతారు. మీరు ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజు నుంచే వాళ్ళు సమాధానాల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రజలు మేల్కొంటే నాయకులు మారుతారు. నాయకులు మారితే కాదు, ఇది హెచ్చరిక కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.